హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. ఈ ఫ్రాక్ చూస్తున్నారు కదా, కొత్త వారైనా ఈజీగా కుట్టగలిగే విధానం చెప్తానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా లేదా నా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే ఎక్కడ మిస్టేక్ అనేది రాదండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో రెండు అయితే ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తానండి. చాలా సింపుల్ మెథడ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఆల్ ద డ్రెస్ అండి, ఇది నేనే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఆల్రెడీ మీకు డ్రెస్ చూపించాను కదా, ఇది ఇప్పుడైతే బాగా ట్రెండ్లో ఉందండి. ఈ క్లాత్, ఈ డిజైన్ అనేది లవ్ సింబల్స్ వచ్చాయి కదా, హార్ట్ సింబల్స్, చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ అనేది. ఇప్పుడు చాలామంది నేను వీడియోస్లలో చూస్తూ ఉంటాను, ఎంత లైనింగ్ పడుతుంది, ఎన్ని మీటర్ లైనింగ్ పడుతుంది అని అడుగుతున్నారు. నార్మల్గా అయితే 4 మీటర్లు లైనింగ్ పడుతుందండి. అంటే మనం పెట్టే డిజైన్ పెట్టి లైనింగ్ ఎక్కువ పడవచ్చు, అలాగా తక్కువ పడవచ్చు. కానీ నార్మల్గా మీడియం సైజ్ వరకు అయితే ఎవరికైనా 4 మీటర్లు తీసుకున్నామంటే కొంచెం అటు ఇటుగా సరిపోతుంది. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఎంత లెంత్ కావాలి పై టాప్ కోసమని. మీ ఆల్తి ప్రకారము ఇలా అయితే రివర్స్లో చూసుకోండి. అంటే పై సైడే ఇలా అటు సైడ్ ఇటు సైడ్ 4 వేళ్ళు బెత్తెడు సల మొదలు పెట్టేసుకొని ఇలా అయితే కొలత పెట్టేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ 2 మడతల మీద అయితే కొలుచుకొని నేను బ్యాక్కి ఫ్రంట్కి 2 క్లాత్లు ఒకటేసారి కట్ చేసుకోవడానికి ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని బ్యాక్ కోసము ఫ్రంట్ కోసము 2 హోల్స్ చేసుకున్నాను. అలాగే మళ్ళీ ఒక మడత మడిస్తే మొత్తం అయితే 4 పీసులు వస్తాయి, 4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లేయర్ ఒక పిన్ అయితే పెట్టేస్తున్నానండి. అంటే బ్యాక్ ఫ్రంట్ 2 ఒకటేసారి కట్ చేస్తున్నాను. కొంచెం ఇది సిల్క్ కాబట్టి కదులుతుంది, దానికోసం పిన్ పెట్టేశా. ఇప్పుడైతే నేను లెంత్ చూపిస్తున్నాను చూడండి, 10.5. మీరు మీ లెంత్ చూసుకోండి ఒకసారి డ్రెస్, లేదు అంటే నేను చూపిస్తాను ఎలా చూసుకోవాలి అనేసి. ఇలా ఆల్తి డ్రెస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి నీట్గా సెట్ చేసుకొని డ్రెస్ యొక్క పొడవు, అలాగే చెస్ట్ లూజు, నడుము లూజు, జస్ట్ కొలత అంతే అండి. చాలా సింపుల్ ఈజీ మెథడ్ అండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను నేను. ఇప్పుడు పొడవు వచ్చేసి 14 వచ్చిందండి. పైన కింద 1/2 ఇంచి కుట్లలో వదులుకుంటే 15 పొడవు వచ్చేసింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 16, నడుము లూజ్ వచ్చేసి 15. మనము పొడవు నార్మల్గా ఏ డ్రెస్కైనా ఇంచుమించు 15 పొడవు ఉంటుందండి, టాప్ పొడవు. ఇప్పుడు మనం జస్ట్ తీసుకోవాల్సింది ఏంది, చెస్ట్ లూజు, నడుము లూజు. 16 చెస్ట్ లూజు, 15 వచ్చేసి నడుము లూజు. ఈ కొలత ఫస్ట్ అయితే గీసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు మనము పొడవు వచ్చేసి 15, నడుము దగ్గర పొడవు వచ్చేసి 14.5, ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఫిట్టింగ్ అనేది నడుము దగ్గర చాలా నీట్గా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ లాంగ్ ఫ్రాక్కి వేటికైనా ఒక 1/2 ఇంచ్ నడుము దగ్గర పైన పెట్టుకున్నారు అంటే, అదే అండి మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకున్నారు అంటే సూపర్గా సెట్ అయిపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము నడుము సైజ్ వచ్చేసి 15 వచ్చింది కదా, 15లో 1/2 తీసుకోండి, 7.5. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ కుట్లల్లోకి వదులుకుందాము. అంటే లూజు టైట్ కోసం అయితే 1.5 పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. క్లాత్ మరి పట్టేసినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట లోపల. లేదు అంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మనకైతే 16 వచ్చింది కదా, 16లో 1/2 తీసుకోండి, 8. దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను 5 ఇంచులు పెట్టుకుంటున్నాను డౌను. మీరు కొంచెం హైట్ ఎక్కువ ఉన్న అమ్మాయి అయితే 6 పెట్టుకోండి, బాగుంటుంది. పైన నెక్ షోల్డర్ రౌండ్ కోసం అయితే 2 ఇంచులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్ టైప్లో అయితే డ్రా చేసుకుందాము. ఇలా లైన్ మార్కింగ్ వేసుకొని పైన 2 ఇంచెస్తో గ్యాప్ పెట్టాం కదా, ఆ గ్యాప్ని ఇలా బాక్స్ టైప్లో అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల వరకు ఒక డాట్ పెట్టేసుకుంటున్నాను. కిందికి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ 6 ఇంచులకు కూడా ఇలా లైన్ బాక్స్ అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం 8 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ని ఇక్కడ 7.5 ఇంచులతో మార్కింగ్ వేసుకొని 1.5 ఇంచుతో ఎక్స్ట్రా పెట్టాం కదా, దానికి లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అండి. చంక డౌన్ మన వేలికి ఒక గీత ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకొని ఒక చిన్న మార్కింగ్ వేసుకొని జస్ట్ ఊరికి అలా రౌండ్ గీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఏం ఇబ్బంది లేదండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండాలని ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఇలా చంక రౌండ్గా అయితే గీసేసుకొని
ఇలా కట్ చేసుకొని మనం సైడ్లో కూడా మార్కింగ్ వేసాం కదా, అక్కడ కూడా అలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కింద సైడ్ మార్కింగ్ వేసాం కదా మనము, దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కరెక్ట్ మెజర్మెంట్ 15 నడుము దగ్గర ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. అలాగే మనం 16 దగ్గర 8 ఇంచుల వరకు ఒక డాట్ పెట్టాం కదా, అక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే కట్ చేసుకోండి చిన్నది. ఇలా పెట్టుకున్నామంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అంటే కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ వరకు అనేది ఈజీగా అర్థమవుతుంది. చిన్న డాట్స్ పెట్టేసుకోండి. మీరు కూడా చిన్న ఖర్చులు పెట్టుకున్నారంటే గుర్తుకుండిపోతుంది. ఇప్పుడు నేను షోల్డర్స్ తీసేసి బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేశాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ అండి. బ్యాక్ నెక్ డీప్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. 1.5 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అయితే పెట్టాను. అంటే నా బ్యాక్ సైడ్ చిన్నది చాక్లెట్ టైప్లో మోడల్ ఇస్తాను అనమాట, దానికోసము. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి చిన్నగా లోతు అయితే తీస్తున్నాను అనమాట. చంక వైపు ఇలా లోతు తీసాము అంటే చెస్ట్ షేప్ అనేది నీట్గా సెట్ అవుతుంది. అలాగే నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా లేయకోకుండా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సులో పొడవు చాలా తక్కువ మార్కింగ్ అండి. ఇలా కట్ చేసుకొని కుట్టారంటే కొత్త వారైనా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోగలుగుతారు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా లైక్ చేయకపోతే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన క్లాతులు అయితే మన పొడవు చూసుకుందాము. పొడవు అయితే ఏం కట్ చేయాల్సిన పని లేదండి, లైనింగ్ కదా కరెక్ట్గా వచ్చేసింది. అంటే లైనింగ్ అనేది పొడవు తక్కువే ఉంటుందండి, దానికోసం అనేసి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము వెడల్పు తీసుకుందాము. అంటే లైనింగ్ కట్ చేసుకుందాము లోపలికి, కింద భాగానికి లైనింగ్ అండి. మీ దగ్గర లైనింగ్ ఎంత ఉందో చూసుకొని ఒక 2 మీటర్స్ తీసుకునే సరిపోతుంది. వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ 4.5 మీటర్ ఏమో క్లాత్ తెచ్చేసుకున్నారు. నేను అందుకే సపరేట్ ఏం చేయకోకుండా చూసుకొని ఒక 2.5 ఇంచెస్తో క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఏం పర్లేదు, మీరు కొంచెం సన్నగా లెంత్ తక్కువ ఉంటే 2 మీటర్స్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇలా 2.5 అయితే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే 2.5 నేను చెప్పిన ప్రకారంగా అయినా తీసుకోండి మెజర్మెంటు. ఇలా 2.5 మీటర్తో క్లాత్ అయితే తీసేసుకున్నానండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పై బాటము టాప్ రెండు అయితే ఇలా వచ్చేస్తాయి. మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం మనము. నెక్స్ట్ మెయిన్ క్లాత్లో పళ్ళు అలాగే బ్లౌజ్ రెండు అయితే తీసేస్తున్నానండి. మనము ఇలా కటింగ్ చేసేదానికన్నా క్లాత్ చూసుకొని ఇలా చింపామంటే నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. ఇలాంటి అలవాటు ఎవరికిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్ లైట్గా తెలిసిన వాళ్ళైతే. చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. దీన్ని కుట్టుకున్నామంటే ఏ శారీ పైకైనా సెట్ అయినా వేసుకోవచ్చు. కానీ నాకు ఈ కలర్లో శారీసే లేవన్నమాట, అందుకే పక్కన వేసేసాను. వాళ్ళకే ఇచ్చేస్తాను నేను. ఇలా క్లాత్ని అయితే డబుల్ హోల్డింగ్ చేసేసుకుంటున్నానండి. శారీ క్లాత్ కాబట్టి కొంచెం బాగానే పొడవు ఉంటుంది, దానికోసమే ఇలా అయితే నేను మెయిన్ క్లాత్ పైన టాప్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా సెట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ రెండింటికి క్లాత్ని అయితే ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టుకుంటున్నాను అనేసి. నేను చుట్టూ సైడ్లలో నెక్ దగ్గర అలా క్లాత్ అయితే ఏం కట్ చేయనండి. అలా కట్ చేసామంటే కుట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా అంత చిన్న చిన్న పీసులు కట్ చేయడం వల్ల ఊరికే వేస్ట్ తప్పితే ఏం లేదు. మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇలా స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాము అంటే కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్లో మనము హ్యాండ్స్ కోసం కూడా క్లాత్ అయితే తీసేసుకుందామండి. ఎందుకంటే ఇది ఫ్రాక్ స్ట్రైట్ క్లాతే కాబట్టి ఎక్కడ సైడ్లలో క్లాత్ అనేది రాదు. అందుకే నాకు ఎంత కావాలన్నా లెంత్ హ్యాండ్స్ కోసం అయితే అలా కొంచెము ఒక 1/2 ఇంచ్ క్లాత్ అంటే ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన శారీని అంతా 4 మడతల మీద హోల్డ్ అయితే చేసేసుకుంటున్నానండి. మిగిలిన క్లాత్ని అంతా 4 మడతల మీద అయితే నీట్గా మడిచేసుకోండి. ఎక్కడే కానీ మడతలు రాకుండా నీట్గా పెట్టేసుకోండి. ఒక డబుల్ హోల్డింగ్ ఉంది, 1 2 వచ్చేసి సింగిల్ హోల్డింగ్. మొత్తం 4 మడతల మీద క్లాత్ని అయితే ఇలా వేసేసుకున్నాను. ఇలా బాటం పొడవు వచ్చేసి 36 36 అండి. 36లో 4 భాగం తీసుకోవాలి, అంటే 9 వస్తుంది. నేను 9 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసాను. మార్కింగ్ వేసిన తర్వాత కుట్లలో కావాలి కదా, అందుకొచ్చేసి ఒక 2 ఇంచెస్ గ్యాప్తో మళ్ళీ ఒక మార్కింగ్ వేశాను. సేమ్ మనం పైన లెంత్ ఎంత పెంచానో కింద 9 తర్వాత ఉన్న లెంత్ అయితే అంతే పెంచానండి. కుట్లల్లో కావాలి కదా, దానికోసము. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోండి. నేను కట్ చేసుకునేటప్పుడు పై బాటం అనేది హెచ్చు తగ్గులు వచ్చింది, దానికోసం అనేసి కింది దాన్ని ఇంకా కొంచెం అయితే పెంచాను నేను. అంటే పైన తగ్గించామంటే డ్రెస్ పొడవున తగ్గిపోతుంది కదా,
దానికోసం అనేసి ఈ కింద క్లాత్ జాయింట్ అనేది సేమ్ ఇంతే చేసుకోవాలి అని ఏం లేదండి. మన ఇష్టము, డ్రెస్ పొడవును బట్టి చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. కానీ మనం పెట్టుకున్న హైట్ అనేది పైన కింద కలుపుకొని డ్రెస్ పొడవు సమానంగా రావాలి, అంతే ఉండేది, తేడా ఏం లేదండి. ఇలా 4 భాగం పెట్టుకున్నాము అంటే బాగుంటుంది. నేను పైన కటింగ్లో కొంచెము హెచ్చు తగ్గులు వచ్చాయి కదా, అందుకు అడ్జస్ట్మెంట్ కోసం అనేసి 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. ఇలా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నాను. నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది బెలూన్ హ్యాండ్స్ది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. లేదు మీకు హ్యాండ్స్ కటింగ్ వచ్చంటే ఈజీగా కట్ చేసుకోండి, ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టేసుకోండి అండి. ఇవే పెట్టుకోవాలని ఏం లేదు. నేనైతే వాళ్ళు అడిగారు కదా అని ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ మోడల్ కూడా జస్ట్ వీడియో కటింగ్ ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒకసారి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు పెట్టుకోండి. మళ్ళీ 3 ఇంచెస్ వచ్చేసి కుచ్చు కోసము యాడ్ చేసుకోవాలి. అలాగే డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు, పైనుంచి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకున్నాము అంటే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఎలా అనేది. ఇలా 8 ఇంచెస్ వరకు ఫుల్ మార్కింగ్, హ్యాండ్ మార్కింగ్, 3 ఇంచెస్ వరకు కుచ్చు కోసము. లెంత్ వచ్చేసి అంటే ఇలా హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 8. ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకున్నాము అంటే హ్యాండ్స్ టైప్లో హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కింద మనము కుచ్చు కోసం క్లాత్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇలా ఓవర్లాక్ అయితే చేసుకుంటున్నానండి. మనము జాయింట్ చేయకముందే ఓవర్లాక్ చేసుకున్నాము అంటే పని అనేది చాలా ఈజీ అవుతుందండి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి. లేదు అనేటట్లయితే నార్మల్ కుట్టు వేసుకున్నా బాగానే ఉంటుంది, మిషన్ కుట్టు. చూడండి నీట్గా అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పై టాప్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. నేను ఎలాంటి పైపింగ్ వేయడం లేదండి, జస్ట్ డ్రెస్సుని నెక్కు కుట్టి తిరగదిప్పేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా కుట్టగలుగుతారు. వాళ్ళు కూడా జస్ట్ పైపింగ్ అలా ఏం అడగలేదండి, నార్మల్ డ్రెస్ స్టిచ్చింగ్ ఒకటే అడిగారు. మనం కూడా అంతే చేస్తున్నాము. ఏదైనా పని ఎక్కువ చేసాము అంటే ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది కదా, అందుకే వాళ్ళు అడిగిన విధంగా కుట్టిస్తున్నాము. ఎవరికైనా నెక్ డిజైన్స్ అలా ఏవైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అయితే చేశానండి. స్క్వైర్ అంటే బాక్స్ టైప్లో నెక్ డిజైన్ అనేది పెడుతున్నాను. ఇలా మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్లలో చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఏ నెక్కుకైనా ఇలా ఖర్చులు పెట్టుకున్నాము అంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా మనం పెట్టిన షేప్ అనేది కనపడుతుంది. ఇలా నీట్గా పెట్టిన తర్వాత ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. మనం వేసే స్టిచ్చింగ్ ఉన్న ఎలా వేయాలి అంటే మనం కట్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి కట్ చేసి ఉంటాం కదా, ఆ గ్యాప్ పైన ఈ కుట్టు పడేటట్లు చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇలా వేసినప్పుడే మనం వేసిన కుట్టు అలాగే ఈ క్లాత్ పిగిలిపోకుండా ఉంటుందండి. అంటే కొందరు వేస్తారు చాలా తక్కువ క్లాత్ వదిలిపెట్టేసి లోపల ఇలా తిరగదిప్పి స్టిచ్చింగ్ వేసినప్పుడు డ్రెస్ అనేది పిగిలిపోవడం త్వరగా జరుగుతుంది, పాడైపోవడము. అలా కాకుండా మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని క్లాత్ కట్ చేసుకొని ఇలా తిరగదిప్పి కుట్టు వేసేటప్పుడు ఆ 1/2 ఇంచ్ క్లాత్ పైన కుట్టు పడేలా చూసుకున్నాము అంటే డ్రెస్ నెక్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలా అయినా వేసుకోవచ్చు. లేదు అనేటట్లయితే కింది వైపు ఇంకొక క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయొచ్చండి. అలాంటి వీడియో కూడా నేను చేశాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. నెక్ చుట్టూ అయిపోయింది. ఇప్పుడు చంక వైపు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఎలా వేసుకుంటున్నానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా క్లాత్ని సర్దుకుంటూ వేసుకుంటున్నాను. మనం చంక దగ్గర క్లాత్ కట్ చేసాము అంటే కొంచెం హెచ్చు తగ్గులు రావడం జరుగుతుంది. అలా కాకుండా ఎక్కడ క్లాత్ అనేది కట్ చేయకుండా ఇలా క్లాత్ పైన మన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. క్లాత్ నీట్గా ఇలా అయితే కిందికి సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా సెట్ అవ్వకపోతే క్లాత్ని రివర్స్ చేసి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కొత్త వారి కోసం అండి, నేను ఆల్రెడీ కొత్త వారి కోసం చాలా వీడియోస్ అయితే చేశానండి. ఇలా కుట్టేటప్పుడు కొందరికైతే కింది సైడ్ ముడతలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అలా కాకుండా లైనింగ్ అనేది కిందికి, మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేలా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా నీట్గా చంక వైపు దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకొని క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా ముడతలు వచ్చాయా అనేసి. ముడతలు వచ్చినాయి అంటే అక్కడ మనము మళ్ళీ థ్రెడ్ దారం అనేది తీసేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. జాగ్రత్తగా లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా
ఓన్లీ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి టిప్స్తో చెప్తున్నాను అనమాట. ఒక్కసారి విన్నారు అంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అనేది అయిపోయిందండి. బ్యాక్ కొన స్టిచ్చింగ్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఎలా చేశానో బ్యాక్ కొన అలానే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కింది వైపు ఒక స్టిచ్చింగ్ వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము పై బాటమ్ టాప్ క్లాత్ ఎలా కుట్టి తిరగదిప్పేసుకున్నామో అలాగే హ్యాండ్ క్లాత్ను కూడా ఇలా కింది వైపు ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని ఇలా నీట్గా ముడతలు లేకుండా చుట్టూ అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎంత నీట్గా వస్తుందో చూడండి స్టిచ్చింగ్ అనేది. మీరు గమనిస్తున్నారా, వెనక వైపు మామూలుగా పాదము పైకి కిందికి ఎత్తాలి అనుకుంటే నేను చెయ్యి అనేది బ్యాక్ సైడ్కి రానియడం లేదండి. పాదం ఎలా లేసిందో చూడండి, కింద మోకాల దగ్గర దీనికి బ్రేక్ అనేది ఉంటుందండి. దాన్ని మనము మోకాలతో ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం అలా పైకి లేస్తుంది అనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు మన 2 చేతులతో క్లాత్ని ఈజీగా సర్దుకోవచ్చు. నాకైతే ఈ పెద్ద మిషన్లో ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా నచ్చిందండి. చిన్న మిషన్తో అయితే కొంచెము పాదము కిందికి పైకి ఎత్తేటప్పుడు 2 చేతులు అనేటివి పనిచేయవు కదా మనకు క్లాత్ పైన. మనం బ్యాక్ సైడ్ యూజ్ చేయాల్సిందే ఒక హ్యాండ్ని. అలా కాకుండా ఇలా 2 చేతులు క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే స్టిచ్చింగ్ ఫాస్ట్గా అవుతుందండి. ఇలా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలా బ్రేక్ని సెట్ చేసుకునేది షార్ట్ వీడియో ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎలా సెట్ చేసుకోవాలి బ్రేక్ అనేది. చుట్టూ ఉన్న క్లాత్ తీసేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము ముందు కుట్టు పెట్టుకున్నాం కదా పై టాప్ క్లాత్లు రెండిటికి అయితే షోల్డర్స్ జాయింట్ అయితే చేస్తున్నానండి. జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ నెక్ దగ్గర కొంచెం డౌన్ అయితే చేయండి. స్టార్టింగ్లో స్ట్రైట్గా రానిచ్చి నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌన్ చేశారు అంటే నెక్ అయితే చాలా బాగా ఫిట్ అవుతుంది, భుజాల దగ్గర జారినట్టు లేకోకుండా. ఇది మంచి ట్రిక్స్ అండి. జారే వాళ్ళు కొంచెం ఇట్లా కిందికి వేశారంటే డ్రెస్కైనా ఓకే, బ్లౌజ్కైనా ఓకే, అలా వేశారు అంటే ఏవైనా జారకుండా నీట్గా ఫిట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ 2 విధాలుగా కుట్టేటైతే చూపిస్తున్నాను. మనము హ్యాండ్స్ దగ్గర చిన్న ఖర్చు పెట్టాం కదా సెంటర్లో, ఆ ఖర్చు ఈ షోల్డర్ సెంటర్లో పెట్టేసుకొని ఇలా కుచ్చు పెట్టుకుంటూ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, సగ భాగం నుంచి కుచ్చు అనేది పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక 4 కుచ్చులు పోసిన తర్వాత హ్యాండ్ లెంత్ చూసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా రాకుండా క్లాత్ కరెక్ట్గా సరిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ 4 పెట్టాం కదా, ఇప్పుడు క్లాత్ని తిప్పి వేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ 4 వచ్చేలా చూసుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, స్కిప్ చేయొద్దండి. ఇలా అటు సైడ్ 4 వచ్చాయి కదా, ఇటు సైడ్ కూడా 4 పెట్టాము అంటే హ్యాండ్కి కుచ్చు అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఎక్కువ తక్కువ రాకుండా. నేను కొత్తలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చి మళ్ళీ హ్యాండ్ ఇప్పదీసి మళ్ళీ సెట్ చేసుకొని ఇలా చేసేదాన్నండి. ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ హ్యాండ్ చూపిస్తాను. మనము అటు సైడ్ హ్యాండ్కి 4 పెట్టాం కదా, నేను ఒకటేసారి డైరెక్ట్ 8 కుచ్చుళ్ళు పెట్టేసి ఇలా సెంటర్లో మనం ఖర్చు పెట్టాం కదా, దాని నుంచి ఒకసారి సరి చూసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇలా చివరి నుంచి ఒకటేసారి స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ 2 టిప్పులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్, మీ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. కొంచెం ఈ వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్. దేనికోసము అంటే నేను ఆల్రెడీ మధ్యన హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది సరిగా చేయడం లేదు. హెల్త్ బాగైన తర్వాత ఫస్ట్ పెడుతున్న వీడియో అండి ఇది. నేను దగ్గర 2 months అయిపోతుంది వీడియోలు చేయక. దానికోసం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు టాప్ క్లాత్ అయితే మన స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మంచి ట్రిక్ అండి, నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. నార్మల్గా అయితే పై టాప్ కుట్టిన తర్వాత కింద పీస్ జాయిన్ చేస్తారు. ఇలా కుచ్చు పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అనేది అర్థం అవ్వదన్నమాట.
మళ్ళీ ఇది పెట్టుకున్న తర్వాత కింద సేమ్ క్లాతే కదా లెంత్ వచ్చేసి, దాన్ని జాయింట్ చేసినప్పుడు అది కుచ్చులాగా కనపడాలి కదా, దానికోసము ఎప్పుడైనా పై టాప్ కుట్టుకున్న తర్వాత మిగతా పీస్ని జాయింట్ చేయకోకుండానే ఫస్ట్ అయితే ఈ కింద మనము 9 ఇంచెస్ 9 ఇంచులతో గ్యాప్తో ఒక క్లాత్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఓవర్లాక్, ఆ క్లాత్ను జాయింట్ చేసుకోవాలి. ఆ క్లాత్కి కుచ్చు ఎలా పోసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే చిన్న చిన్న కుచ్చు పెట్టి కష్టపడుతున్నారు కదా, అలా కాకుండా మనము పూసకుట్టుకు బాబిన్ పెట్టేసుకొని, అంటే లోపలికి ఇలా పెట్టేసుకున్నామంటే కొంచెం టైట్గా వస్తుంది కదా దారం లాగితే, అలా రాకోకుండా జస్ట్ దారాన్ని బాబిన్లో పెట్టి కిందికి అయితే వదిలేయండి. అలా వదిలేసినప్పుడు క్లాత్లో పూసకుట్టు వస్తుంది. పూసకుట్టు వస్తే క్లాత్ గుణ కుచ్చు అనేది పడుతుంది. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంటుందండి. నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను అనమాట. కుచ్చు రావడం కోసం వాళ్ళు పాదం దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేయడము, లేదా పాదం లోపల చిన్న గుండు పిన్ను పెట్టి పాదంని కొంచెము ఖరాబ్ చేసేస్తున్నారనమాట. అప్పుడు పాదము ఏదైనా మిస్టేక్ అయ్యి పాదం విరిగిపోతే మళ్ళీ మనకి ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఇలా పూసకుట్టుకు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసాము అంటే కుచ్చు అనేది నీట్గా వస్తుంది. అలాగే తక్కువ ఎక్కువ క్లాత్ను పట్టేసి మనం ఎంత కుచ్చు కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కడే కానీ పాదంని ఖరాబ్ చేయకోకుండా నా చేతుల్ని ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూ ఈ క్లాత్కి కుచ్చు అనేది పర్ఫెక్ట్గా పోస్తున్నాను. ఎలా వస్తుంది కుచ్చు అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కుచ్చు అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఆల్రెడీ మనకు పై బాటంలో 2 క్లాతులు వచ్చాయి కదా, పై క్లాత్ కొంచెం తక్కువ లెంత్ ఉండాలి, కింద క్లాత్ కొంచెం ఎక్కువ లెంత్ ఉంటే కుచ్చు చూడడానికి చాలా బాగుంటుంది. దానికోసం అనేసి ఇలా లైట్గా కుచ్చు పోసినట్టు ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే కుచ్చు అనేది పడిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఇలా స్టిచ్చింగ్ మీద వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా. నా ఛానల్లో ఇంకా కుచ్చుల వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్, ఫ్రాక్ డిజైన్స్ మోడల్స్ చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. చూడండి కుచ్చు అనేది ఎంత ఈజీగా పోస్తున్నానో. ఇలా చివరి వరకు అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కుచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి పై పీస్ జాయింట్ చేయాలి కదా, ఆ పీస్ని అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఒకసారి నార్మల్గా పెట్టేశాను. ఇప్పుడు దానిలోంచి ఇలా దారాన్ని బయటకు పెట్టేసుకొని టైట్ కుట్ అనేది పెట్టుకుంటున్నాను. ముందు పూస కుట్టు వేసాం కదా, ఇప్పుడు టైట్ కుట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము పై బాటంలో ఫస్ట్ క్లాత్ ఉంది కదా, పెద్ద పీసు, ఆ పీస్కి ఈ క్లాత్ జాయింట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కింద పీసులన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత పై టాప్కి ఈ బాటం క్లాత్ అనేది జాయింట్ చేసాము అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. అలా కాకుండా టాప్కి ఒకటేసారి ఇది కుచ్చిపోసాము అంటే ఎంత లెంత్ వస్తుంది కిందిది అనేది అర్థం కాదు. అలానే క్లాత్ ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నామంటే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా కిందిటివన్నీ జాయింట్ చేసుకొని పైన క్లాత్ జాయింట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా మనం కుచ్చు పోసుకునే దాన్ని అయితే ఈ బాటం ఫస్ట్ క్లాత్కి అయితే జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఈ క్లాత్ అంచు కింద మనకు కొంచెం గట్టిగా వస్తుంది కదా, ఆ అంచు కిందికి పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. చెప్పాను కదా కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వచ్చింది అనేసి. హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మనము స్టిచ్చింగ్ వేసామంటే ఆ స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉండదు. దానికోసం అనేసి ఆ హెచ్చు తగ్గులున్న క్లాత్ పైవైపుకి పెట్టేసుకొని ఇలా కింది వైపు మంచిగా ఉన్న క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఆ హెచ్చు తగ్గులు కూడా తీసేస్తానండి. అంటే లెంత్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ లెంత్ ఉందనుకో పైవైపు నీట్గా తీసేసానంటే సెట్ అయిపోతుంది హైట్ అనేది. ఇలా నీట్గా మనం కుచ్చు పోసిన దాన్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉందండి, అందుకే కొంచెం బరువు వల్ల జారిపోతుంది అనమాట క్లాత్. దానికోసమే ఇలా క్లాత్ పైన సిజర్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి కుచ్చు అనేది ఎంత నీట్గా వస్తుందో. మీరు ఆల్రెడీ చూశారు కదా స్టార్టింగ్లో డ్రెస్ ఎలా ఉంది అని. కుచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హెల్త్ బాగైన తర్వాత నేను ఫస్ట్ కుడుతున్న డ్రెస్ అండి. ఇలా ఈ మోడల్ కుట్టడం కూడా ఫస్ట్ టైమే ఇలా కుచ్చు పోసి. నేను ఉన్నట్టు చెప్తున్నానండి. ఒక టైలర్స్ అయినా ఇంకా ఫస్ట్ టైం అయినా అనుకుంటారా? అంటే ఇప్పుడు ట్రెండ్లో నడిచేది దగ్గర 2-3 నెలల నుంచి ఈ డ్రెస్సులు బాగా నడుస్తున్నాయండి. నేను మాకు ఊర్లో ఎవరు అడగలేదన్నమాట ఇలా డ్రెస్ కుట్టమని ఈ మోడల్.
దాంతో నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కుచ్చు మనము దారం పట్టుకొని లాగాము అంటే కుచ్చు మనకు లేని చోటికి క్లాత్ను సర్దుకోవచ్చు. ఎందుకంటే దారము పూసకుట్టు వచ్చింది కదా, పూసకుట్టు మనం లాగినాము అంటే క్లాత్ సర్దుకుంటుందన్నమాట అటు ఇటు. బాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అక్కడ కుచ్చు లేదు, దానికి తోడు నేను క్లాత్ని ఇలా సర్దుకుంటూ కొంచెం కుచ్చు వచ్చేలా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనకు పై క్లాత్ కొంచెము లెంత్ అనేది ఒక 2 మూరలు అయితే మిగిలిపోయిందండి. ఇలా మనము స్టిచ్చింగ్ ఫస్ట్లోనే వేసామంటే ఇంత లెంత్ తగ్గుతుందా ఎక్కుతుందా అనేది అర్థం కాదు కదా, దానికోసమే కింద కుచ్చు పోసాం కాబట్టి క్లాత్ అనేది తక్కువైపోయింది. ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మనం వేసే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటే కస్టమర్స్ అనేది ఇష్టపడతారండి. మనము ఒక కుట్టే వేసి లూజ్ కుట్టు వేసి ఇచ్చాము అంటే వాళ్ళు 2-3 ఉతుకులకే ఆ కుట్టు ఊడిపోయిందంటే మళ్ళీ మన దగ్గరికే ఎత్తుకొని వస్తారు వాళ్ళు. మీరే కుట్టారక్క, ఊడిపోయింది, దారం పోగుపోయింది, మళ్ళీ కుట్టరా అని. కుట్టినేటివి చినిగిపోయినప్పుడు మళ్ళీ కుట్టాలంటే కొంచెం రిస్క్ అండి. అలా కాకుండా మనం డ్రెస్ కుట్టాము అంటే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి ఆ డ్రెస్సు కుట్లు ఊడిపోయినాయి లేదంటే సెట్ అవ్వలేదు అన్నట్లు వాళ్ళు మళ్ళీ తీసుకొని రాకూడదండి. మనము బట్టలు ఇచ్చేటప్పుడే 1-2 సార్లు సెట్ చేసుకొని చూసుకొని వాళ్ళకి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఇవ్వండి. అలా మళ్ళీ మన దగ్గరికి రాకోకుండా ఉండాలి అంటే ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా అనేది నా ఛానల్లో ఇంకో వీడియో ఉందండి, నీట్గా ఎక్స్ప్లెయిన్తో చూడండి. ఇలా నీట్గా డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా, పైన కింద సర్దుకుంటూ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత చూడండి కుచ్చు అనేది ఎంత నీట్గా కనపడుతుందో. ఇప్పుడు నేను 2 మూరల క్లాత్ అయితే మిగిలిందని చెప్పాను కదా, ఇప్పుడు ఆ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పటికే ఈ పాటికి అర్థమైపోయింది. పైన కుచ్చు పెట్టే క్లాత్ కొంచెము కింద క్లాత్ కన్నా తగ్గిందనమాట. కింద లెంత్ ఎక్కువ వచ్చేసింది కదా మనకు, అప్పుడే గేర అనేది బాగా కనపడుతుంది. పైన క్లాత్ అనేది కొంచెం తగ్గాలన్నమాట కింద కుచ్చు పెట్టిన క్లాత్ కన్నా. ఇప్పుడు ఈజీగా పైన ఉన్న ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ ఎంత మనకు లెంత్ కుచ్చు కావాలనో అంత చూసుకొని ఈజీగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో తగ్గుతుందో ఎక్కుతుందో అనే భయం ఉండదండి. ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనము ఈ బాటం క్లాత్కి కుచ్చు అనేది మొత్తంగా పోసేయాలి కాబట్టి ఫస్ట్ బ్యాక్ అయితే కుచ్చు పోసుకోండి. బ్యాక్ కుచ్చు పోసిన తర్వాత ఎంత పడుతుంది సెంటర్కి అనేది అర్థమైపోతుంది. తర్వాత చూసుకొని ఫ్రంట్ క్లాత్ కూడా కుచ్చు అయితే పోసేసుకోండి. ఎప్పుడైనా పోసుకునేటప్పుడు సెంటర్లో ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేసుకోండి. ఇలా పోసుకొని నేను లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ అయితే చేస్తానండి. ఆల్రెడీ కుచ్చు ఎలా పోయాలనేది కూడా వీడియో ఉంది, చాలా ఈజీ. ఇప్పుడు నేను కుచ్చు పోసాను కదా సేమ్ అదో ఇలా కుచ్చు పెట్టేసుకొని జస్ట్ దానికి జాయింట్ అనేది చేసుకోవాలి. అది కూడా వీడియో చూపిద్దాం అనుకుంటే ఈ క్లాత్ అనేది జారిపోతూ ఉందండి. తీసాను, అది కొంచెం సరిగా రాలేదనమాట, అందుకే తీసేసి ఇలా చూపిస్తున్నాను. కుచ్చు పోసాను ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పై బాటంకి జస్ట్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత క్లాత్కి సైడ్లో ఒక స్టిచ్చింగ్ అనేది వేసానండి. మనము స్టార్టింగ్లో చిన్న ఖర్చు పెట్టాం కదా, 16 ఇంచెస్ దగ్గర చిన్న ఖర్చు అనేసి 8 ఇంచుల వరకు ఒక ఖర్చు, కింద 7 ఇంచుల దగ్గర ఒక ఖర్చు, 4 మడతల మీద దాని దగ్గర వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఖర్చు పెట్టుకోవడం వల్ల ఆల్తి డ్రెస్ లేకోకుండానే మనము స్టిచ్చింగ్లో ఈజీగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అంటే మనం మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ మీద ఈ కుట్టు పడేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసాము అంటే డ్రెస్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. కటింగ్లోనే మనం ఇలా కొలతలు తీసుకొని గుర్తులు పెట్టుకున్నాము అంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చూసుకొని 1-2-3 కుట్లు వేసాము అంటే టైట్ లూజ్ కోసము నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు నీట్గా ఇప్పదీసుకుంటారు. కుట్లు అనేటివి స్ట్రైట్గా వేసుకోండి, చొట్టలు బిట్టలు వేయకోకుండా. ఇలా 2 సైడ్స్ ఇలా కుట్లు అయితే వేసేయండి. నేను బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా, థ్రెడ్ అయితే పెట్టడం లేదండి, జస్ట్ కింద నడుము దగ్గర బంద్ అయితే పెట్టాను. నెక్ దగ్గర వచ్చేసి చిన్న చాక్లెట్ టైప్లో మోడల్ అయితే పెడుతున్నాను. మీకు అది స్టిచ్చింగ్లో చూపెట్టలేదు, అంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కదా, మీకు కావాలంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అది కూడా నా ఛానల్లో వీడియో ఉంది చూడండి. నెక్కి బౌ మోడల్ పెట్టాను అనేసి ఒకటి వీడియో చేశాను. ఇలా నడుము దగ్గర కూడా మనము చిన్న మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్లో కుట్టు పడేటట్టు చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. కిందికి వేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి, క్లాత్ అనేది పిగిలిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. డ్రెస్ అనేది రెడీ అయిపోయింది.
చూడండి బ్యాక్ సైడ్ బౌ పెట్టాను, బ్యాక్ సైడ్ నడుము దగ్గర బంద పెట్టాను. చాలా అంటే చాలా లుక్ అయితే బాగుందండి. ఈ హ్యాండ్స్ కూడా చాలా బాగా సెట్ అయిపోయాయి. నేను ఇలా పెట్టిన తర్వాత ఈ పూస కుడదామని కొంచెం అనుకొని రెడ్ కలర్ది నా దగ్గర పూస ఉంటే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి. కానీ మీకు వీడియోలో అయితే చూపెట్టలేదు నేను. నాకు కుట్టిన తర్వాత పూస అనిపించింది బ్యాక్ సైడ్ జడ వేసుకున్నప్పుడు ఆ పూసలో తగులుకొని వెంట్రుకలన్నీ చిక్కుపడతాయేమో అనేసి, అందుకే మళ్ళీ పూస అయితే తీసేసానండి. జస్ట్ వీడియోలో ఉంది కానీ నేను పూసనైతే ఉంచలేదు, తీసేసాను. మీరు కామెంట్ చేయండి, పూస ఉంటే లుక్ బాగుందా, పూస తీసేస్తే లుక్ బాగుందని. లుక్ కోసం కన్నా కంఫర్ట్ ముఖ్యం కదండి. డ్రెస్సులు వేసుకునేటప్పుడు బాగున్నాయా అనే దానికన్నా మనం వేసుకున్న తర్వాత అది ఎక్కడన్నా తగులుకుంటా కుచ్చుకుంటా అట్లా ఉందంటే ఆ డ్రెస్ని ఎక్కువసేపు ఉంచుకోలేము. డ్రెస్ అయితే సాఫ్ట్గా మెత్తగా ఉంది. కానీ ఈ పూస పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేను ఆ పూస తీసేసానండి. పూస తీసేసిన నెక్ డ్రెస్ మోడల్ అయితే బాగుంది. చూడండి ఫుల్ గేరా, కింద అయితే చాలా గేరా వచ్చేసింది. పైకి వచ్చేసరికి చూడడానికి లుక్ కూడా చిన్న చిన్న కుచ్చు పోసేసి ఫ్రాక్ని అయితే ఇలా రెడీ చేశానండి. తప్పకుండా ఏదైనా ఒకటి బ్యాడో గుడ్డో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.